హాయ్ అండి. ఈరోజు నేను గుప్తేశ్వర్లో గుహలు నేను చూపిస్తున్నాను. అందులో ప్రధానమైనది ఏంటంటే స్వర్గద్వార గుహ, పారాబేడ గృహ అండి. ముందు ఈరోజు నేను పారాబేడ గృహని నేను చూపిస్తాను. ఈ పూర్వం ఏంటంటే రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యవాసం చేసే టైంలో సీతాదేవి ఇక్కడ కుండంలోనే స్నానం చేసేదండి. అందువల్ల దీన్ని ఏంటంటే సీతాకుండ్ అనేసి అంటారు. అంతేకాకుండా ఇక్కడికి ఎదురుగా ఆపోజిట్లోనే మనకి ఏంటంటే రామకుండ్, లక్ష్మణ్ కుండ్ అనేసి కూడా ఉన్నాయి అన్నమాట. ఈ పారాబేడ గృహ చాలా ఇరుకుగా ఉంటుంది, అంతేవిధంగా చాలా జారుడుగా కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా తక్కువైపోతాయండి. మేము ఈ వీడియో తీయడానికి చాలా శ్రమ పడ్డాం మేము. ఎందుకంటే పారాబేడ గృహలోనే మనకి పాతాళ గంగ, శివలింగం, శివుడి జటాజూటం, పులిచర్మం కూడా ఇందులోనే ఉన్నాయండి. అందువల్ల మేము కొంచెం రిస్క్ చేసి మేము ఈ వీడియోని తీసాము. అందువల్ల ఈ వీడియో మీరు ఆఖరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, ఈయనే మనల్ని లోపలికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే లోపల అనేది మొబైల్ లైట్స్ గట్ట ఏమీ పనిచేయవండి. అంతేకాకుండా లోపల వెళ్ళడానికి కూడా తాళాలు వేస్తారు. ఆ తాళం కూడా ఈయన దగ్గరే ఉంటుంది. చూశారు కదా, ఆయన చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంది. ఆ టార్చ్ లైట్ ద్వారా ఈయన మమ్మల్ని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తున్నారు. ఈయన ఏంటంటే ముందే చెప్తున్నారండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గుహలో ఏంటంటే తన్నే ఫాలో అవ్వమని ముందే చెప్తున్నారండి ఈయన. अगर लाइट चला पड़ो ना अगर लाइट चला पड़ो ఇది ఈయన ఇక్కడ పూజారండి. ఇక్కడ పూజలు గట్ట చేస్తున్నారు. ఈయన శివుని దగ్గరగా వీళ్ళే ఇక్కడ అర్చిస్తూ ఉంటారు. ऊपर को पानी పొడి పొడి వరకు ఎల్లింగ్ వచ్చా పొడి ऊपर पानी పొడి పొడి మీద నుండి నీళ్ళు పడి పడి ఈ పైనుంచి వాటర్ ఇప్పుడు ఇలాగ శివుని మీద పడతా ఉంటాయండి. ఇక్కడ అయితే బోర్ మాంగో लोग मोड़े हाथ तोड़ करे मांगो पहले ऊपर कोच जी और नई वाले मोड़े हमको धान मोड़ी हो बोली करे हमको छेली बेटी घाई गोर हो बोली करे सीधे मांगो పైన ऊपर లైట్ దేకో పైన చూసారండి. అక్కడ నుంచి మనకి ఆ నీళ్ళు పడిస్తాయి పిల్లలు కావాలంటే ఏది కావాలన్నా కోరుకోవాలి. పైనుంచి ఇప్పుడు వాటర్ పడతా ఉంటాయంటే మనం ఏమన్నా కోరుకుని కింద శివలం మీద చేయబడితే మన మీద ఏదైనా చిన్న డ్రాప్ కానీ ఏమైనా పడితే మన కోరిక నెరవేరుద్దటండి. అదే మనకు పిల్లలు కావాలన్నా, పెళ్లి కావాలన్నా, మనకి ఏ కోరిక అయినా సరే ఇక్కడ నెరవేరుద్దంట. చూసారా, ఇలా అక్కడ మనకి టార్చ్ లైట్ చూపిస్తున్నారు కదా, అదే ఆ ప్లేస్. అది అక్కడి నుంచో పడతా ఉంటది. ఓ అందరు నయ్యి ఆయన ఈ లోపల ఏంటంటే మొత్తం ఈయనే చూపిస్తారటండి, ఇంకెవరో చూపించారట. చూసారా, ఇక్కడ మనకి డోర్ ఇలా క్లోజ్ చేసి ఉంది. ఆయన లోపల తీసుకెళ్తున్నారు. ఇదేంటి కొంచెం వంగెళ్ళాలి, బాగా నేరవుగా ఉంది. లోపల కొంచెం గబ్బలాలు ఉండే, కనిపిస్తలేదు. లోపల గబ్బలాలు తిరుగుతున్నాయండి. చూసారా, ఇంకా చిన్న గృహ ఇది. ఇంకాను ఏ రాస్తా కొన్నా ఫోన్ కొరతలే పిచ్చిన ఇటుపక్క ఏమైనా దారి ఉందనగా, ఇటుపక్క ఏమీ దారి లేదన్నారు. ఈ లోపలికి ఇంకా కిందకి వెళ్ళాలి, మనం కూర్చుని వెళ్ళాలి. ఇదే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నెమ్మదిగా కూర్చుని వెళ్ళాలి. ఇదంతాను బాగా కష్టమైంది ఇది. సెల్ ఫోన్ స్టిక్ పట్టుకెళ్ళడం వల్ల లోపలికి మనకేమీ తెలియట్లేదు. ఎక్కడ దిగడం అమ్మా, అయ్యి బాబాయ్, వీడియో చిత్రం రావట్లేదు బాబాయ్. లాంగ్ గుహ, చాలా లాంగ్ అండి. ఇక్కడ కొంచెం చూసుకోబోతే జారిపోతాం ఇది లోపలికి.
చాలా జాగ్రత్తగా చూసుకుని రమ్మంటున్నారు. ఇక్కడ జారిపోతామని చెప్తున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఏం లేవు పెద్దగాను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు. ఎప్పుడు ట్యూబ్లైట్లు వేస్తుంటాయి కానీ ట్యూబ్లైట్ వేసలేదు. అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. జాగ్రత్తగా చూసుకెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ శివలింగం ఉంది మళ్ళీనే. ఇట కోన పైన బాక్షాల చివర జోట జోట మనకు లోకం సారీ సారీ చూపించింది ఏమో శివుడు జట చూద్దాం. ఇది పులిచర్మం లాంటిది. చాలా స్లిప్గా ఉంది. పానీ కొడుకు పానీ కెబ్బే చుక్కున్నాయి. ఈ పైనుంచి ఏంటంటే ఇక్కడ నుంచి పానీ పడుతుందట, అంటే వాటర్ పడుతుంది. జొట్టారో పానీ ఏటి కొడుకు అది చూసారా, ఇక్కడ నుంచి వాటర్ పడ్డది. ఎప్పుడు ఎండిపోతుంది ఇది ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు వాటర్ పడతానే ఉంటది. అది కలికి లేని టీడీలో నీళ్ళు పడుతూ ఉంటుంది అలాగా గంగ. ఆ టైం అశ్వత్థామ తపస్సు చేసుకుంటున్నాడు. బాగా కిందకు వచ్చామా. బాగా జారిపోతుంది. చూసుకెళ్ళాలి. ఇక్కడ వాటర్ సౌండ్ బాగా వస్తుంది. ఇక్కడ పానీ బోర్డలింగ్ కూడా పానీ ఏది యాక్సిడెంట్ బోర్డలింగ్ కూడా పానీ పెద్ద శివుడు నీళ్ళు అనేది వస్తుంటాయి. ఇక్కడ కొండ మీద బాగా పెద్ద శివుడు ఉన్నారటండి. అక్కడి నుంచి ఇలాగా వాటర్ పడతా ఉంటాయి అని చెప్తున్నారు. మొత్తం అంతా తడిగా ఉంది. డేంజర్. ఇక్కడ నిచ్చెన ఉందండి. నిచ్చెన చూసారు కదా. జాగ్రత్తగా దిగాలి. ఇదే కిందకి వచ్చామండి. ఇదండి చూపిస్తున్నారు కదా, ఇదే పాతాళ గంగ అండి. ఇంక ఇదే లాస్ట్. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంకా బయటకు వెళ్ళే దారి లేదు. దీన్ని ఇంకా పాతాళ గంగ అనేసి అంటారు. చూసారు కదా, పాతాళ గంగ ఇది. ఇదేమో శివలింగం. पानी भीतर तिला ताके पानी भीतर के पूजा करूँ बोल के रेट खड़ी నీటిలో ఉండేది పాత గంగలో ఉండేదట, బయటకు తీసి పెట్టారు. ఈ శివలింగం ఈ గంగలోనే ఉండేదటండి. అంటే నిత్యం అభిషేకం చేస్తూ ఉండేది. ఇది లింగం తీసి ఇలా బయట పెట్టారు. జాగ్రత్త అయిపోయింది. జాగ్రత్త. చాలా లోపలికి వెళ్ళామండి. నిజంగా పాతాళం అంటే పాతాళం, నిజంగా బొర్ర గృహాలు కూడా అంతలాగా ఉండవు. ఈ లోపలికి వెళ్ళిపోయి కూడా ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా తక్కువగా ఉన్నాయి. చాలా కష్టపడి వెళ్ళామండి. ఇక్కడ పాతాళ గంగ
లోపల మళ్ళీ శివలింగాలు, ఆ శివలింగం మీద పడి అన్నీ కూడా మేము చూసాము. శివుడు జటాజూటంలాగా ఒకటి, పులి చర్మంలాగా ఒకటి గట్టా ఉన్నాయి లోపలన్నీ. అవన్నీ మొత్తం మీకు నేను చూపించాను నేను.